సో ఇప్పుడు నేను మీకు సింగిల్ క్రోషే ఇంకా స్లిప్ నాట్, హాఫ్ డబుల్ క్రోషే ఇవన్నీ నేర్పిస్తా. ఇప్పటివరకు మనం ప్రాజెక్ట్ చేసాం కదా, ఇదంతా ఎటువైపు వెళ్ళింది, ఫ్రంట్ వర్డ్ వెళ్ళింది కదా. మనం ఇలా చేంజ్ చేస్తూ వెళ్తుంటే ముందుకు వెళ్తూ ఉంది. కానీ ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనము ఇక్కడ మనకి 2 చైన్స్ కనిపిస్తాయి కదా. ఈ 2 చైన్స్లో సెకండ్ చైన్ ఉంది కదా, ఆ సెకండ్ చైన్లో హుక్ ఇన్సర్ట్ చేయాలి. సెకండ్ చైన్లో హుక్ ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ అంటే ఇలా చేయటం యార్న్ ఓవర్. ఇది యార్న్ ఓవర్. ఓకే, దాన్ని ఇలా చేసి పుల్ చేయాలి. అండ్ నేను మీకు చెప్పాను కదా, హుక్ ఇలా ఉంటే ఎక్కువ ఈజీ అని. ఇలానే ఉంటే ఈజీ, అంటే ఇటువైపు తిప్పితే అప్పుడు కష్టం. ఇప్పుడు మళ్ళీ యార్న్ ఓవర్ చేసి ఈ రెండింటిని పుల్ చేయాలి. ఇది ఒక సింగిల్ క్రోషే. నేను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. దానికోసం నేను నెక్స్ట్ స్టిచ్లో హుక్ ఇన్సర్ట్ చేశాను, ఇంకా యార్న్ ఓవర్ పుల్. ఓకే, దాని తర్వాత 2 లూప్స్ ఉన్నాయి కదా, మళ్ళీ యార్న్ ఓవర్ పుల్. ఇంకోసారి నెక్స్ట్ స్టిచ్లో ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ పుల్, యార్న్ ఓవర్. ఇప్పుడు 2 లూప్స్ ఉన్నాయి కదా, పుల్ చేసి 2 లూప్స్ నుంచి పుల్ చేయాలి. ఇప్పుడు మీకు కొన్ని లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ సింగిల్ క్రోషే. ఇప్పుడు నెక్స్ట్ మీకు నేర్పిస్తాను నేను స్లిప్ స్టిచ్. ఇప్పుడు మీకు స్లిప్ స్టిచ్ నేర్పిస్తే మీకు కాస్త కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే సింగిల్ క్రోషే ఇంకా స్లిప్ స్టిచ్ సిమిలర్గా ఉంటాయి కాస్త. అందుకే స్లిప్ స్టిచ్ నేను మీకు లాస్ట్కి నేర్పిస్తా. ఇప్పుడు నేను మీకు నేర్పిస్తా హాఫ్ డబుల్ క్రోషే. హాఫ్ డబుల్ క్రోషేట్లో ఇప్పుడు మనం ఏం చేసాం, సింగిల్ క్రోషేలో జస్ట్ అలా ఇన్సర్ట్ చేసాం కదా డైరెక్ట్లీ 1 లూప్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందే యార్న్ ఓవర్ చేయాలి. ఇన్సర్ట్ చేయటం కన్నా ముందే యార్న్ ఓవర్ చేయాలి హాఫ్ డబుల్ క్రోషేలో. దాని తర్వాత నెక్స్ట్ లూప్లో ఇన్సర్ట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ యార్న్ ఓవర్ పుల్. ఇప్పుడు 3 లూప్స్ ఉన్నాయి కదా, 1 2 3 యార్న్ ఓవర్, ఇంకా అన్ని లూప్స్ నుంచి పుల్ చేయటం. ఇది హాఫ్ డబుల్ క్రోషే. మళ్ళీ చూపిస్తా. యార్న్ ఓవర్ అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ హుక్ యార్న్ మీద ఉండాలి, దాని తర్వాత ట్విస్ట్ అవ్వాలి. ఇది యార్న్ ఓవర్. దాని తర్వాత హుక్ని స్టిచ్ లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇవి ఉన్నాయి కదా, వీటిని స్టిచెస్ అంటారు, చైన్స్ కూడా అంటారు. దాని తర్వాత యార్న్ ఓవర్, మళ్ళీ పుల్. 3 లూప్స్ ఉన్నాయి కదా, 3 లూప్స్లో మళ్ళీ యార్న్ ఓవర్, ఇంకా ఫస్ట్ 2 లూప్స్ నుంచి పుల్ చేయాలి. ఫర్ ఆల్ 3 లూప్స్ నుంచి పుల్ చేయాలి హాఫ్ డబుల్ క్రోషేలో. హాఫ్ డబుల్ క్రోషేలో అన్ని 3 లూప్స్ నుంచి పుల్ చేస్తే ఇలా ఉంటుంది. మీకు ఇప్పటివరకు సింగిల్ క్రోషే ఇంకా హాఫ్ డబుల్ క్రోషేలో కాస్త డిఫరెన్స్ కనిపించుంటుంది హైట్లో. ఇప్పటివరకు ఇలా వెళ్ళిన ప్రాజెక్ట్ ఇలా వెళ్ళిపోయింది, ఎందుకంటే మనం ఫస్ట్ సింగిల్ క్రోషే చేసాం, దాని తర్వాత 2 హాఫ్ డబుల్ క్రోషే చేసాం, దేనివల్ల హైట్ పెరిగింది. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను హాఫ్ డబుల్ క్రోషే ఎలా చేయాలో. ఫస్ట్ హుక్ని పెట్టాలి, ముందు వూల్ మీద పెట్టాలి, దాని తర్వాత ట్విస్ట్ చేయాలి, దాని తర్వాత నెక్స్ట్ దానిలో ఇన్సర్ట్ చేయాలి, దాని తర్వాత యార్న్ ఓవర్ పుల్. 3 లూప్స్ ఉన్నాయి కదా, యార్న్ ఓవర్ అన్నీ 3 నుంచి పుల్ చేసేయాలి. ఇప్పుడైతే మీకు కాస్త డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, ఇది ఇలా పైకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను డబుల్ క్రోషే నేర్పిస్తా. ఇప్పుడు నేను మీకు డబుల్ క్రోషే ఎలా చేయాలో నేర్పిస్తా. ఇప్పుడు మనం హాఫ్ డబుల్ క్రోషేలో అన్ని 3 లూప్స్ నుంచి పుల్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం డిఫరెంట్. ఇప్పుడు మనం ఫస్ట్ యార్న్ ఓవర్ చేసి, దాని తర్వాత నెక్స్ట్ లూప్లో ఇన్సర్ట్ చేసి ఇలా, దాని తర్వాత యార్న్ ఓవర్ చేసి పుల్ చేసి, ఇప్పుడు మనకి ఎన్ని లూప్స్ ఉన్నాయి, మళ్ళీ 3 లూప్సే కదా ఇందాకట్లాగా. ఇప్పుడు మళ్ళీ యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ని పుల్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు మన దగ్గర 2 లూప్స్ ఉన్నాయి కదా, మళ్ళీ యార్న్ ఓవర్ చేసి ఆ రెండింటిని పుల్ చేయాలి.
హాఫ్ డబుల్ క్రోషెట్లో మనము అన్ని 3 లూప్స్ నుంచి ఒకసారి పుల్ చేస్తాం. డబుల్ క్రోషేలో రెండు చేసి పుల్ చేస్తాం. నేను ఇంకోసారి మీకు చూపిస్తాను. డబుల్ క్రోషే యార్న్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ యార్న్ ఓవర్ చేసి పుల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ 3 లూప్స్ ఉన్నాయి కదా, దీనిలో మళ్ళీ యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ నుంచి పుల్ చేయాలి. మళ్ళీ 2 లూప్స్ ఉన్నాయి, మళ్ళీ యార్న్ ఓవర్ చేసి 2 లూప్స్ నుంచి పుల్ చేయాలి. ఇక్కడ మీకు నేను వెనక క్రష్ చేసింది ఇది కనిపిస్తుంది కదా, దీనిలో ఇవన్నీ పెద్దగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఎంత పెద్దగా ఉన్నాయంటే ఇవన్నీ డబుల్ క్రషే. ఇక్కడ నేను చేసిన దీనిలో ఇక్కడ నేను వాడినవి డబుల్ క్రషే, ఇక్కడ నేను వాడినవి హాఫ్ డబుల్ క్రషే. అందుకే సైజ్లో డిఫరెన్స్ ఉంది. నేను దీనిలో 2 రౌండ్స్ చేశాను, కానీ స్టిల్ పెద్దగా ఉంటుంది దీనికన్నా. నెక్స్ట్ నేను మీకు ఒకసారి మళ్ళీ డబుల్ క్రోషే ఎలా చేయాలో చూపిస్తా. యార్న్ ఓవర్, ఇన్సర్ట్, మళ్ళీ పుల్ చేయాలి, 3 లూప్స్, మళ్ళీ యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ పుల్ చేయాలి, యార్న్ ఓవర్ చేసి 2 లూప్స్ పుల్ చేయాలి. దీంతో నా లైన్ మొత్తం అయిపోయింది. ఇంకా మీకు ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇలా ఫస్ట్ ఇలా వచ్చి ఇలా పైకి ఇలా